జగనన్న లక్ష్యం. జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు అన్ని రకాల పోషక పదార్థాలతో కూడినటువంటి భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. రాగి జావా, చిక్కీలు, అలాగే కోడిగుడ్డు, ఇలా ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ విద్యార్థులకు చక్కటి భోజనం ఉంటేనే వారు చాలా చక్కగా చదువుకోగలుగుతారు అనేటువంటి అంశంతో జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని వారు అందించారు. అలాగే ఈ రోజు విద్యార్థులందరూ ఇంత ఆణిముత్యాలుగా ఉన్నారు అంటే జగనన్న యొక్క ఆలోచనల నుంచి వచ్చిన విశేషమైన అంశాలు అనేకం ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద 25,000 మాత్రమే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ కూడినటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇవి పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రమే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో 30,000కు పైగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే కనుక లైవ్ లో వాళ్ళు చూస్తూ చక్కగా చదువుకోవచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో దీన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేశారు. నాడు నేడు ద్వారా ప్రతి గవర్నమెంట్ స్కూల్ యూనివర్సిటీ స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాటి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమానికి వారితో పాటు విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు, స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ముందుగా వారి తండ్రి గారి విగ్రహానికి పుష్పాంజలి అందిస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్